బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఏపీలో 5 ఏళ్ల కక్షపూరిత పాలనతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అధికారం కోల్పోయిన తర్వాత వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల్లో ప్రజలు కేవలం 11 సీట్లు మాత్రమే ఇవ్వడంతో రాబోయే కాలంలో ఆ పార్టీ భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. జగన్ పై ఉన్న పాత కేసులకు కొత్త కేసులు తోడు కావడంతో ఆయన జైలుకెళ్లటం ఖాయమని వైసీపీ శ్రేణులే చర్చించుకుంటున్నాయి. అదే జరిగితే వైసీపీ కనుమరుగవుతుందన్న ఆందోళన ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. మరోవైపు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏపీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్రం సహకారం ఉండటంతో 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. దీంతో వైసీపీ కనుమరుగు కావటం ఖాయమని ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు. మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు వైసీపీ నేతలను వణికిస్తోంది. షర్మిల దూకుడుకు జగన్ అడ్డుకట్ట వేయకుంటే వైసీపీని వీడటమే బెటర్ అన్న నిర్ణయానికి ఆ పార్టీ ముఖ్య నేతలు వచ్చేసినట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో ఎన్నికల ప్రచార సమయంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆమె పోటీ చేసిన ఒక్క కడప పార్లమెంటు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజా వ్యతిరేక పాలనను ప్రజల్లో ఎండగట్టింది. దీంతో వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ షర్మిలపై అసభ్యకర పదజాలంతో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడంతో ఏపీలోని వైఎస్ అభిమానులు కాంగ్రెస్ లోకి ఆహ్వానించేందుకు షర్మిల, కాంగ్రెస్ పెద్దలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ వేదికగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ ఆధ్వర్యంలో షర్మిల ఘనంగా నిర్వహించారు. ఇటీవల ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఘోర ఓటమి తర్వాత కూడా తమకు 39% మంది ప్రజలు ఓట్లు వేశారని వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకోవటాన్ని ఎద్దేవా చేశారు. ఏపీ ఎన్నికలు జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలా అన్న విషయంపైనే జరిగాయని, జగన్ నిర్ద్వందంగా తిరస్కరించి చంద్రబాబుకు పట్టం కట్టారని షర్మిల చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనంగా ఉండటంతో చంద్రబాబు సీఎంగా అంగీకరించని వాళ్లు వైసీపీకి ఓటు వేశారు. నిజానికి వైసీపీకి ఇచ్చిన ఓట్లన్నీ కాంగ్రెస్ వేనని షర్మిల వివరంగా చెప్పారు. వైఎస్ రాజకీయ వారసుడు జగన్మోహన్ రెడ్డి కాదన్న షర్మిల వైఎస్ రాజకీయ వారసత్వం తనదేనని బాంబు పేల్చారు. అంతేకాక కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి విడుదల చేసిన జీవోపై వైసీపీ పెద్ద రాద్ధాంతం చేసేందుకు ప్రయత్నించింది. కానీ షర్మిల గతాన్ని గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలు నోరెత్తకుండా చేశారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎన్నికల ప్రచార సమయంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ పథకాన్ని అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పథకం అమలుపై దృష్టి కేంద్రీకరించారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేసింది. ఆ జీవోలో ఇంట్లో ఒక్కరికి మాత్రమే తల్లికి వందనం పథకం అమలయ్యేలా ప్రభుత్వం నిర్ణయించిందని వైసీపీ నేతలు పెద్ద రాద్ధాంతం చేశారు. ఆ విషయంపై ప్రభుత్వం వివరణ ఇచ్చినా వైసీపీ నేతలు తమ అనుకూల మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశారు. ఆ సమయంలో వైఎస్ షర్మిల మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ పథకం వర్తింపజేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక కేవలం ఒక్కరికి మాత్రమే పథకాన్ని అమలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తున్నారని వైసీపీ నేతలను షర్మిల ప్రశ్నించారు. అదే సమయంలో తల్లికి వందనం పథకం జీవోపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. షర్మిల దూకుడుతో వైసీపీ నేతలు తేలిపోయారు. ఏపీలో అసలైన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీయే అంటూ షర్మిల తన దూకుడుతో చెప్పకనే చెప్పారు. ఇదే విషయాన్ని వైసీపీ ముఖ్య నేతలు జగన్ ముందు ప్రస్తావించారు. షర్మిల దూకుడుకు అడ్డుకట్ట వేయకుంటే భవిష్యత్తులో వైసీపీకి కోలుకోని దెబ్బ తగులుతుందని వారు జగన్ ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో షర్మిలపై జగన్ అనుకూల మీడియా విమర్శలకు తెరలేపింది. అయితే వైసీపీ ఇంతకాలం పాడుతూ వస్తున్న పాత పాటనే మళ్లీ అందుకుంది. వైఎస్ బిడ్డనంటూ చెప్పుకుంటున్న షర్మిల చంద్రబాబు స్క్రిప్ట్ మేరకు మాట్లాడుతున్నారని, జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు మాత్రమే చంద్రబాబు చెప్పినట్లు షర్మిల మాట్లాడుతున్నారంటూ కథనాన్ని వండి వార్చింది. చంద్రబాబుకు తోక పార్టీ కాంగ్రెస్ అంటూ పేర్కొంది. దీనిపై షర్మిల ఎక్స్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. పచ్చ కామర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందన్న సామెతల వైసీపీ నేతల తీరు ఉందంటూ షర్మిల ఫైర్ అయ్యారు. మొత్తం మీద షర్మిల దూకుడుకు జగన్ వద్ద సమాధానమే లేదన్న భావన వైసీపీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. దీంతో తమ రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీని వీడటమే బెటర్ అన్న భావన ఆ పార్టీ ముఖ్య నేతల్లోనే వ్యక్తమవుతోంది.